ప్రతేకాన్పేట్ నారాయణ పాఠశాలకు చెందిన విద్యార్థులు స్థానిక బాలాజీనగర్ నందుగల గీతామయ వృద్ధాశ్రమాన్ని ఉపాధ్యాయులతో సందర్శించి తమ తల్లిదండ్రులు ఇచ్చినటువంటి పండ్లు తినుబండరాదు ఆహార పదార్థాలను వృద్ధులకు అందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ లావణి గారు మాట్లాడుతూ తమ నారాయణ విద్యాసంస్థల చదువుతో పాటుగా విద్యార్థులకు అవసరంలో ఉన్నవారిని ఆదుకోవడాన్ని నేర్పడానికి థ్యాంక్స్ గివింగ్ డే అనే పేరుతో కార్యక్రమాలన్నీ ప్రణాళికలో భాగంగా చేర్చాము అని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు పాల్గొనడం వలన విద్యార్థులు క్రమశిక్షణతో పాటు సహాయం చేయాలి అనే దృక్పథాన్ని అలవరచుకుంటూరని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో గీతాయాయు వృద్ధాశ్రమం నిర్వాహకులు పాండు మరియు యూత్ ఫౌండేషన్ టి రమేష్ బాబుకు కృతజ్ఞతలు స్కూలు యాజమాన్యం తెలిపారు. ఇలాంటి అనిర్వచనీయమైన అనుభూతిని తమకు కల్పించిన యజమాన్యానికి జీఎం విజయభాస్కర్ రెడ్డి గారికి, క్లస్టర్ ప్రిన్సిపల్ రఘురాం గారికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటరాయుడు, వైస్ ప్రిన్సిపల్స్ ధరణి ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు ప్రకృతి సౌందర్యాన్ని సందర్శించే క్రమంలో కొత్తూరు సమీపంలో గల వనం పార్కును పిల్లలకు తీసుకువెళ్లి సందర్శించడం జరిగింది. విద్యార్థులు పార్కును సందర్శించి ఆటలు ఆడుకుని ఎంతో ఆనందాన్ని, ఉత్సాహాన్ని పొందారని స్కూల్ యాజమాన్యం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఫతేఖాన్పేట్ నారాయణ బ్రాంచ్ నుంచి ఈ కిడ్స్ పిల్లలు, ఈ ఛాంప్స్ పిల్లలు తీసుకొని మేము ఇక్కడికి వచ్చామండి ఓల్డేజ్ హోమ్కి. ఈ ప్రోగ్రామ్ ఏంటంటే ఎస్టర్డే వీ హ్యావ్ కండక్టెడ్ థ్యాంక్స్ గివింగ్ డే. సో థ్యాంక్స్ గివింగ్ డే అంటే ఎవరైతే నీడెడ్ ఉంటారో వాళ్ళందరికీ హెల్ప్ చేయడం. సో 1 to 3 క్లాసెస్ నర్సరీ PP1 వాళ్ళు అక్కడ ఉన్న ఆయమ్మలకు కానీ సెక్యూరిటీకి కానీ
వాళ్ళందరికీ హెల్ప్ చేయడం జరిగింది. చిన్నపిల్లలు ఏవైతే తేగలరో ఫ్రూట్స్, బిస్కెట్స్ ఇలాంటివి. ఇక 4th, 5th క్లాసెస్ PP2 స్టూడెంట్స్ని ఇవాళ మేము బాలాజీ నగర్లోని ఈ ఆర్ఫనేజ్కి వచ్చాము, ఓల్డేజ్ హోమ్కి వచ్చాము. ఇక్కడ మా పిల్లలందరూ తెచ్చినటువంటి బిస్కెట్స్, ఫ్రూట్స్ ఇక్కడ నీడెడ్ పీపుల్కి మేము ఇవ్వడం జరుగుతుంది. ఈ ప్రోగ్రామ్ మాకు నారాయణ స్కెడ్యూల్లోనే ఉందండి. థ్యాంక్స్ గివింగ్ డే ద్వారా పిల్లలందరికీ కూడా అందరికీ హెల్ప్ చేయాలి, ఎవరికైతే అవసరంలో ఉన్నారో వాళ్ళకి హెల్ప్ చేయాలి అనేటువంటి కార్యక్రమాన్ని ఈ విధంగా ఒక ఫీల్డ్ ట్రిప్ లాగా అరేంజ్ చేసుకుని పిల్లల్ని ఇలాగా ఇక్కడికి తీసుకువచ్చి నీడెడ్ పీపుల్ యొక్క అవసరాన్ని, అలాగే ఇలాంటి పిల్లలు కూడా ఉంటారు, ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారు, మనం కూడా జాగ్రత్తగా మనం ఫుడ్ని వేస్ట్ చేయకుండా తినాలి అని మా పిల్లలకి తెలిపేటట్టుగా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందండి. ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి మా ఏవో సార్, అరేంజ్ చేసిన ఏవో సార్కి, పిల్లలందరినీ తీసుకొచ్చినటువంటి అలాగే వైస్ ప్రిన్సిపల్స్ ధరణి, మలర్మతి అందరికీ ధన్యవాదాలు. GM విజయభాస్కర్ రెడ్డి గారికి, అలాగే మా క్లస్టర్ ప్రిన్సిపల్ ప్రోగ్రామ్ గారికి, అలాగే మా పేరెంట్స్ అందరికీ ఎవరైతే ఈ ఫ్రూట్స్, బిస్కెట్స్ అన్ని పిల్లలకి ఇచ్చి పంపించారో ఆ పేరెంట్స్ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. నా పేరు రమేష్ బాబు, అమ్మాయి ఫౌండేషన్ సేవకుడిని. ఈరోజు నారాయణ స్కూల్ అనేటువంటి ప్రత్యేక బ్రాంచ్ వాళ్ళు పిల్లలకి చిన్నతనం నుంచే సేవాగుణం నేర్పాలని దాంతో వాళ్ళైతే వాళ్ళ ప్రిన్సిపాల్ గారు, అలాగే ఏఓ గారు, మనం ఇలా పేరెంట్స్ సహకారంతో ఎక్కడైనా వృద్ధాశ్రమంలో వాళ్ళకి బిస్కెట్స్, ఫ్రూట్స్ అందించాలని మనకు తెలియజేశారు. దానిలో భాగంగా ఈరోజు బాలాజీనగర్లో ఉన్నటువంటి గీతామయ వృద్ధాశ్రమంలో ఉన్న వృద్ధులకు పండ్లు, బిస్కెట్లు అన్ని అందించడం జరిగిందండి. దీనికి సహకరించిన పిల్లల యొక్క పేరెంట్స్ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ముందుగా నారాయణ ప్రత్యేక బ్రాంచ్ వారికి గీతామయ వృద్ధుల మరియు బాలభవన్ తరఫున ధన్యవాదాలు. మరి ముఖ్యంగా నారాయణ యాజమాన్యం, నారాయణ సార్ గారికి, ఏజిఎం గారు అయినటువంటి విజయభాస్కర్ రెడ్డి గారికి, మరి ఏఓ గారికి, ప్రిన్సిపాల్ గారికి, వీరందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఈరోజు నారాయణ విద్యా సంస్థ మరి దేశం ఇతర దేశాల్లో కూడా ఉందంటే కేవలం వారు విద్యార్థులకి విద్యతో పాటు సమాజంపై అవగాహన కల్పించడం జరుగుతుంది. మరి చిన్నతనం నుంచే విద్యార్థులకు మనం సమాజంలో ఏ విధంగా ఉండాలి, చదువు ఒక్కటే కాదు, మనం ఎదగాలంటే చదువుతో పాటు సమాజం ఏ విధంగా ఉంది, దానిని ఏ విధంగా అభివృద్ధి పరచాలని ఒక ముఖ్య ఉద్దేశంతో ఈరోజు యొక్క నెల్లూరు పట్టణంలో ఉన్నటువంటి గీతామయ వృద్ధాశ్రమానికి రావడం జరిగింది. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.